అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు మనం ఎంతో బిజీగా ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కి మనకు ఎవరి మీదో ఆధారపడవలసినటువంటి అవసరం లేకుండా మన ఇంట్లో వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలు. మనం సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి మన టాక్ బ్యాక్ లేదా వాయిస్ ఓవర్ ని ఉపయోగించి మనం సబ్మిషన్ పూర్తి చేయొచ్చు అన్నమాట. దాన్ని మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటరమణారెడ్డి సార్ మదనపల్లిలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. వారు మనకి స్క్రీన్ షేరింగ్ ద్వారా చేసి చూపిస్తారు. దానికన్నా ముందు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంత ముందుకు సాగడానికి పూర్తి పర్మిషన్స్ ఇస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మీ అందరికీ చక్కగా అవేర్నెస్ తీసుకురావడానికి మాకు అనుమతించినటువంటి విసిఏ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ని ఉద్దేశించి కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మనం ఎదురు చూసేటటువంటి ఆ స్క్రీన్ షేరింగ్ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారిని అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిషన్ విధానం గురించి మన వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకురావడం కోసం విసిఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు విసిఏ యూట్యూబ్ ఛానల్ వారికి, అలాగే ఈ యొక్క రిటర్న్ సబ్మిషన్ విధానం గురించి తెలియజేయడానికి ముందుకొచ్చినటువంటి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం యాజ్ ఏ ఎంప్లాయీగా సెక్షన్ 192 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల వచ్చిందంటే కనుక రిటర్న్ సబ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాని మీద కొద్ది గొప్ప మాకున్నటువంటి, నాకు కానీ రామారెడ్డి గారికి కానీ ఉన్నటువంటి అవగాహనని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను గతంలో ప్రయత్నించాను. అలాగే ఇప్పుడు ఆ అప్లికేషన్ సబ్మిషన్ విధానం గురించి రమణారెడ్డి గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం ఇంతకు ముందులా కాకోకుండా ఇప్పుడు పాత కొత్త రెండు విధానాలు వచ్చినాయి. కాబట్టి దీంట్లో ఏది బెనిఫిట్ అనేటువంటిది మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ రిటర్న్ ని సబ్మిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి అంటే కనుక, నాకు తెలిసి ఈ సెక్షన్ 80U కానీ 80DD కానీ 80D కానీ 80C కానీ ఇవన్నీ తీసేసి ఏదైతే న్యూ రెజ్యూమ్ లో ఇటువంటి ఏమీ లేకుండా డైరెక్ట్ 7 lakhs వరకు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి ఎగ్జామ్షన్ ఇచ్చి వితౌట్ డాక్యుమెంట్ సపోర్ట్ మీకు ఏవైతే ఇస్తున్నారో పాలసీనే రేపు ఫ్యూచర్ లో కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. బట్ కాకపోతే ఈ సంవత్సరం వరకు మాత్రం రెండు విధానాలను కూడా కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. ఫ్యూచర్ లో నాకు తెలిసి ఇవన్నీ కూడా తీసేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే హౌసింగ్ లోన్ కి సంబంధించి ఇంట్రెస్ట్ కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కానీ, లేకపోతే ఎన్పిఎస్ కి సంబంధించి 50,000 వరకు కానీ, ఐటీసీకి సంబంధించి 1,50,000 వరకు కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీకు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని ఉపయోగించుకున్నట్లయితే కనుక మీరు మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి
ఎగ్జంప్షన్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఆధారంగా చేసుకుని మీరు పూర్తి అవగాహనలో మన సెక్షన్ 80U సంబంధించి కానీ 80U సంబంధించి మనకు అప్ టు 1,25,000 100% బ్లైండ్ అయితే కనుక 100% హ్యాండిక్యాప్డ్ అయితే కనుక, అలాగే 40 to 79% వాటికి వచ్చేసరికి 75,000. అట్లాగే మీ ఇంట్లో మీ పాప లేకపోతే కనుక మీ ఫాదర్ మదర్ లేకపోతే మీ వైఫ్ ఎవరు డిపెండెంట్ ఉంటే సెక్షన్ 80DD కింద కూడా అదే 1,25,000 వరకు మళ్ళీ మీ పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ చొప్పున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిలన్నిటిని కూడా మీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం మీరు పూర్తి అవగాహనతో కనుక సబ్మిట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి VCA యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రమణారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇప్పుడు మన అన్నమాచార్య డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటరమణారెడ్డి సార్ స్క్రీన్ షేరింగ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే విధానాన్ని మనకు ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. ఆ తర్వాత మీ క్వశ్చన్స్ డౌట్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత మళ్ళీ అడగచ్చు. అన్న మీరు ఓకే నా వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుందినా. గుడ్ ఈవినింగ్ VCA సభ్యులందరికీ. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర బాబన్నకి, తర్వాత VCA యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ లో ఎదుర్కొన్నానండి. దానివల్ల నేను నా అంతటా నేనే ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా చెయ్యాలి అని కొంత దీని మీద ప్రయత్నం చేశాను. దాంట్లో ఒక 70% వరకు నేను సక్సెస్ అయ్యాను. 100% అంటే 100% సక్సెస్ కాలేదు. ఎందుకంటే కొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా బయట నెట్ సెంటర్లతో కంపేర్ చేసినప్పుడు మన వర్క్ మనమే చేసుకోవడం అనేది కొంత నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. నాకు తెలిసిన నాకు మొత్తం అంటే నేను నేర్చుకున్నంత వరకు మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ దీన్ని చూసి దీంట్లో ఇంకా ఏమైనా మనకు నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ప్రోగ్రామ్ డెవలపర్స్కి వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరిగింది. కొన్ని రెక్టిఫై చేస్తున్నారు, కొన్ని రెక్టిఫై చేయడం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం మనకు నిర్వహిస్తున్న వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇది ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంటుందండి. మనకి అన్ని కూడా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇప్పుడైతే మొబైల్ లో కూడా చేసుకోవడానికి వచ్చినాయి. దాంట్లో మనకి సంబంధించి కొన్ని యాడ్ అవుతున్నాయి, కొన్ని యాడ్ అవ్వడం లేదు. మొబైల్ సాఫ్ట్వేర్ లో PH అలవెన్స్ కొన్ని చోట్ల యాడ్ అవుతోంది, కొన్ని చోట్ల అమౌంట్ సరిగా రావడం లేదు. అంతేకాకుండా PH అంటే 80U అనేది మనకు కొన్ని సాఫ్ట్వేర్ లో వాళ్ళు యాడ్ చేస్తున్నారు, కొన్నిట్లో యాడ్ చేయలేదు. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. KSS ప్రసాద్ ప్రోగ్రామ్ అని, తర్వాత రామాంజనేయులు, పుట్టా శ్రీనివాసాచారి, విజయ్ కుమార్, ఇట్లా జయరామ్, శేషాద్రి, ఇట్లా చాలా మంది ప్రోగ్రామ్స్ రెడీ చేశారు. దాంట్లో వీటిలో అన్నిట్లో నాకు KSS ప్రసాద్ సాఫ్ట్వేర్ కొంత బాగా ఉందని నాకు అనిపించింది. కొన్ని రేటింగ్స్ చూస్తే కూడా అందరూ కూడా నార్మల్స్ కూడా KSS ప్రసాద్ ఎక్సెల్ ఫార్మాట్ ని ఎక్కువగా అందరూ యూజ్ చేస్తున్నారు. దాని మీద మనము ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నేను ఆల్రెడీ చేశానండి, నా ఇన్కమ్ ట్యాక్స్. దాన్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ ఆ తర్వాత ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి మాది చేయండి అని ఎవరైనా చెప్తే వాళ్ళది ఆన్లైన్లో డైరెక్ట్గా ట్యాక్స్ చేద్దాము. ఫస్ట్ నాది నేను చూపిస్తాను నేను ఎట్లా చేశాను అనేది.
ఇప్పుడు నేను Screen sharing downloads. డౌన్లోడ్స్ లేక Downloads. Item వచ్చానండి. muted 20 AP and 520. Earlier this week, yesterday. Zoom underline room. Earlier this week, yesterday. Zoom underline Ramana it. 3 of రమణ ఐటీ అని 225. పెట్టుకున్నాను నేను. Enter. ఎంటర్ ఇచ్చాను. Opening dash Excel. దీనికి మనకు చాలా వరకు Please యారో wait for కీసే Ramana ఎక్కువగా left యూజ్ bracket, అవుతా ఉంటాయి. compatibility mode వేరే right bracket, Ramana.xls, next dash I, keys తో V9, పెద్దగా పని ఉండదు. unavailable. Get genuine office, get escape, blank, V9, 20, V8, SW11 at E.H.I, T7. First cell, blank, A1. ఇప్పుడు నేను ఎక్సెల్ లో ఫస్ట్ సెల్ కి వచ్చేస్తాను. మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుందండి. ఏ పార్ట్ లో మనకి మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. బి పార్ట్ లో శాలరీ పర్టికులర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సి పార్ట్ లో వచ్చి డిఏ అరియర్స్ ఉంటుందండి. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. Blank, A2, blank, B, blank, annexure dash 1 left parent financial year 2023-20. Data sheet, ఇక్కడ 4 మనకి ఇంపార్టెంట్ అయ్యేటివి J22. డేటా షీట్. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ అండి డేటా షీట్. డేటాలో మనము ఏది ఫిల్ చేస్తే అది అనెక్సర్ 1, అనెక్సర్ 2 అండ్ ఫామ్ 16 లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ డేటా షీట్ ని మనం ఫిల్ చేసేదానికి ట్రై చేద్దాం. ఇది కానీ మనం ఫిల్ చేయగలిగితే ఆల్మోస్ట్ చాలా వర్క్ మనకి ఈజీ అయిపోతుంది అనమాట. SW11, J20, blank, I20, blank, 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 F20, blank, ISO 0701, first cell, blank, 8, blank, A3. ఇక్కడ ఏమీ లేదండి, ఏ కాలంలో ఏమీ లేదు. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ బ్లాంక్ ఉండేటివన్నీ కూడా నేను ప్రతిసారి చెప్పడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది. ఎక్కడైతే మనకు మ్యాటర్ ఉంటుందో అది మాత్రం నేను చెప్తాను. Blank, A4, blank, A, blank, income tax calculation, financial year, 2023-24, left parent, A.Y, 2024-25, right parent. ఇది merge cell, మనకు C5 23-24 through ఫైనాన్షియల్ ఇయర్ అండి. అసెస్మెంట్ ఇయర్ వచ్చి 24-25. Employee, C6. ఇది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు Income tax, employee, C6. C6 లో ఎంప్లాయీ అని ఉంది. ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేము మనము పక్కనే రాసుకోవాలి. Blank, D6, blank, E6. Blank, employees, designation, merge S, A left parent, social studies, right, Y Venkataraman ready, merge cells, F6, blank, E6. Designation, merge cells, blank, B7. Designate employee, C6. ఎంప్లాయీ C6 లో ఉందండి. Blank, D6. ఇక్కడ Designation, blank, D6. Blank, E6. Y Venkataraman ready, merge ఇక్కడ cells, F F6 లో through F H6. నుంచి ఇక్కడ మెర్జ్ చేస్తున్నారు మనకి. అంటే ఇక్కడ మాత్రమే మనం రాయడానికి వీలు Blank, ఉంటుంది. E6. Y Venkataraman ready, merge cells, F6 through H6. ఇక్కడ మాత్రమే మనం రాయగలుగుతాం F6, H6. మీకు దీని పక్కనే ఎంప్లాయీ పక్కనే రాసేదానికి ట్రై చేద్దాం. Blank, అది D6. మనకు ఏం ఎర్రర్ చూపిస్తుందో చూద్దాం. Blank, D6. Employee, C6. C6 లో ఎంప్లాయీ ఉంది. ఇక్కడ పక్కనే D6 లో రాద్దాం. Blank, D6. ఇక్కడ నేను ట్రై చేస్తాను. Caps lock on. T. Microsoft X blank. Y. చూడండి ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక సౌండ్ కూడా డిస్ప్లే అవుతుంది. సౌండ్ కూడా మనకు వినపడుతుంది. అంటే ఇక్కడ ఇది వర్కింగ్ ఏరియా కాదు అని అర్థం చేసుకోవాలా. మనము ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే గానీ మనకు ఇది అర్థం కాదు. Blank, E6. Y Venkataraman ready. ఇక్కడ చూడండి, merge ఇక్కడ cells, నా F6 నేమ్ రాశాను. through H6. దీన్ని మళ్ళీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఎట్లా రాయాలనేది, ఏ ఏరియాస్ లో రాయాలనేది మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ఏమేం ఫస్ట్ ఉన్నాయో చూద్దాం. Blank, blank, these employees, these designation, Designation. merge cells, C7, school/office name, School merge cells, C8, / C8. ఆఫీస్ నేమ్. ఎవరైతే స్కూల్లో టీచర్స్ అయితే స్కూల్ ఆఫీస్ నేమ్ రాసుకోండి. అదర్ డిపార్ట్మెంట్ అయితే మీ ఆఫీస్ ఏదో అది రాసుకుంటే సరిపోతుంది. Working place, వర్కింగ్ merge ప్లేస్ cells, అంటే మీరు C9 ఏ through ఊర్లో వర్క్ E9. చేస్తున్నారు అది. Mandal, merge Mandal, cells, district, merge district, cell, Mando, merge పాన్ నెంబర్ cells, అంటే ఇక్కడ C12 ఎంప్లాయీ through పాన్ 12. నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి.
ఇవి పక్క పక్కనే ఉంటాయి. అవి నేను నెక్స్ట్ ఎవరిదైనా చేసేటప్పుడు మీకు చూపిస్తాను. M Treasury ID, merge cells, Treasury ID. C13 through E13. DDO name, DDO C14. name, Designation, C15. designation, School/office name, C16. school office name, Working place, working C17. place, D.D.O, PAN-O, C18. DDO TAN number, D.D.O, PAN-O, DDO C19. PAN number. Old tax/new tax, ఇక్కడ C20. చూడండి, ఓల్డ్ ట్యాక్స్ స్లాష్ న్యూ ట్యాక్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనము మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఓల్డ్ రెజ్యూమ్ లో చెక్ చేసుకుంటామా, న్యూ రెజ్యూమ్ లో చెక్ చేసుకుంటామా అనేది మనము సెలెక్ట్ చేసుకుంటే, మనకు ఓల్డ్ అయితే బాగుంటుంది, మనకు ట్యాక్స్ తక్కువగా వస్తుందంటే ఓల్డ్, లేదా న్యూ రెజ్యూమ్ లో తక్కువగా వస్తుందంటే న్యూ రెజ్యూమ్. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకు ఆ ఫార్మేట్ లో మనకి ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. Below 60 Y/above 60 ఇది Y, మనకు merge అంతగా cells, అవసరం లేదు. 60 C21 ఇయర్స్ through బిలో E21. 60 ఇయర్స్ ఇది మనకు అవసరం లేదు. Old work school as D.M. PAN-O, ఇవి merge ఈ cells, కాలమ్స్ ఉంటాయండి. district ఇంకా PAN-O, రైట్ సైడ్ కి merge వస్తే working place, merge school/office name, designation, merge employee, C6, blank, E6, Y Venkataraman, ఇక్కడ నా పేరు, S, A left parent, నేను social అంటే studies, right డెసిగ్నేషన్, నా parent, merge డెసిగ్నేషన్ cells, F7 through H7. Z.P. High School, ZP merge High cells, School, Angalu, అంగళ్ళు, merge cells, Kurbalakota, కురబలకోట, merge cells, Annamaya, అన్నమయ్య, merge Acme 7936R, merge నా cells, పాన్, 1,100,000, నా ట్రెజరీ ఐడి, Akalakshmi, మా merge cells, DDO నేమ్, F14, GR2-headmistress, merge cells, మా F15 DDO through డెసిగ్నేషన్, H15, Z.P.H.S, Angalu, merge cells, మా ఆఫీస్ F16, నేమ్, Angalu, merge మా cells, ఆఫీస్ F17 through ఉండే H17. ఏరియా, ISO 0701B, TAN merge నంబరు, BTFPS పాన్ నంబర్, అంటే 0055, DDO TAN merge నంబరు, cells, పాన్ as నంబరు. blank, F20. ఇక్కడతో ఈ పర్సనల్ డీటెయిల్స్ మనకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుందండి. Blank, old tax/new tax, below 60, O.P.S/C. ఇక్కడ చూడండి, కిందికి వస్తే ఈ ఓల్డ్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్, బిలో 60 ఇయర్స్, దీని కిందికి వస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఓపీఎస్, సిపిఎస్. వీటిలో మనకి ఏది అప్లికేబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలండి. టీచర్స్ అయితే వెకేషన్ సెలెక్ట్ చేసుకోండి, అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే నాన్ వెకేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. Rented house/owned house, merge cells, రెంటెడ్ ఓన్ హౌస్, ఈ C24. ఎవరైతే రెంటెడ్ ఉంటే వాళ్ళు రెంటెడ్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైనా ఓన్ హౌస్ ఉంటే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మనమంతా కూడా నార్మల్ హెల్ప్ తోనే చేయాలండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎక్కడైతే మనము టైప్ చేయగలుగుతామో అవి మాత్రం మనం టైప్ చేయగలుగుతాం. మిగతావన్నీ కొంత నార్మల్ హెల్ప్ అయితే ఉండాలి. P.H.C allowance, పిహెచ్ అలవెన్స్, ఎస్ ఆర్ C25 through అప్లికేబుల్, నాట్ E25. అప్లికేబుల్ అని ఉంటుంది. దాన్ని అప్లికేబుల్ లో పెట్టుకోవాలి మనం. Monthly rent paid by you, merge మంత్లీ cells, రెంట్ C26 పెయిడ్ through బై యూ అని E27. ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే హౌస్ రెంట్ కుంటారో వాళ్ళు, రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు ఇది మనము పెట్టాల్సి ఉంటుందండి. You should submit rent receipt, నేను monthly rent paid 13,000, merge cells, as comment, H26 through H27. ఈ Contain పక్కనే comment. చూడండి, Monthly rent paid by you, merge మంత్లీ cells, రెంట్ పేడ్ C26 బై through యూ అని ఉంది కదా, G27. దాని పక్కనే 13,000, నేను అమౌంట్ merge 13,000 cells, as ఇచ్చానండి. comment, ఎందుకంటే H26 మా through సిటీ H27. టైర్ Contain 3 comment. సిటీ కిందకి వస్తుంది కాబట్టి అక్కడ ఉండే రేంజ్ ని బట్టి మనము రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను 13,000 ఇచ్చాను. ఎవరైతే టైర్ 2 తిరుపతి లేదా నెల్లూరు, గుంటూరు, తర్వాత ఇట్లాంటి కార్పొరేషన్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ టైర్ 2, విజయవాడ, విశాఖపట్నం ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ టైర్ 1 కిందకి వస్తాయి. వీళ్ళైతే ఇంకా కూడా కొంచెం ఎక్కువ చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ఈ ఫామ్ 16 లో చెప్పేటప్పుడు, అనెక్సర్ లో చెప్పేటప్పుడు దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కూడా చెప్తాను. You should submit amount H30. You should amount H5,000. H amount A quarter G30. You should monthly rent paid by you, merge cell. You should submit rent receipt quarter G advanced tax, merge cells, C30 through F30. అడ్వాన్స్ ట్యాక్స్ అండి, సి నుంచి ఎఫ్ వరకు ఇది అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. Quarter G30. ఇది క్వార్టర్ ఇవ్వడం జరిగింది. మీరు క్వార్టర్లీ వన్స్ కడతారా లేకపోతే మంత్లీ? Amount H30, 5,000.
Q1 Abra-23 ఇది F30 advanced tab ఏప్రిల్ నుంచి Abra-23 మనకు F30 ఇట్లా May కిందికి June పోతే Jul Aug Sep Oct Not Dec Dash Jan Dash Feb Dash Mar Dash 24 మార్చి వరకు ఉంటుందండి. F42 మనము మనం కట్టేదాన్ని బట్టి మార్చి వరకు మనము ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చు. నేనంతా 5,000 చేశానండి. ఒక జనవరికి మాత్రము 10,000 చేశాను. అది కింద ఇక్కడ Q4 Q3 5,000 H ఇక్కడ చూడండి 5 amount H30 అమౌంట్ కింద 5,000 ఇవి H33 మొత్తము చెప్పాలంటే కొంచెం చాలా లెంతీ అవుతుంది. కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. 5,000 10,000 lakh 60,000 చూడండి నేను H43 అడ్వాన్స్ ట్యాక్స్ 60,000 పే చేసినట్లు ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోయింది. ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసుకునేసింది అది. lakh I43 ఇంతటితో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుందండి. 60,000 lakh ఇంకా part 2 60 lakh 2 10 5 amount you should submit lakh I29 after add tax lakh left pet child SW employee H lick is aptly zebra pizza half pay Oz promotion increment basic pay is on Jan dash 23 అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక్కొక్క రకమైన ఫార్ములా తీసుకుంటారండి. ఇది ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసిన అతను ఏం చేశాడంటే జనవరి 2023 బేసిక్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు మీ బేసిక్ ఎంత ఉందో అది మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి యాజ్ ఆన్ జనవరి 23 అని ఉంది కదండి. దీనికి రైట్ సైడ్ లో ఒక వైట్ బాక్స్ ఉంటుంది. అది మనకు ఇక్కడ బ్లాంకే అనౌన్స్ చేస్తుంది, కానీ అక్కడ మాత్రము ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మౌస్ తో క్లిక్ చేస్తే ఆ బాక్స్ లో మనకి బేసిక్ పే 20,000 నుంచి ఎండ్ ఆఫ్ బేసిక్ ఎంత ఉందో అంతవరకు అన్ని స్కేల్స్ ఉంటాయి. దాంట్లో మన బేసిక్ ఎక్కడ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇంక్రిమెంట్ మంత్ మనకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వస్తుందో ఇది కూడా సేమ్ అంతే, పక్కనే ఉంటుంది. అది మనకు జాస్ కానీ ఎన్విడే కానీ ఏది అనౌన్స్ చేయదు. వాటిని కూడా నార్మల్ హెల్ప్ తో మనము సెలెక్ట్ చేసుకోవాలి. అది నేను ఎవరిదైనా చేసేటప్పుడు చూపిస్తానండి. ప్రమోషన్ ఇంక్రిమెంట్ మీకు ఎప్పుడైనా ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇంక్రిమెంట్లు ఎప్పుడు వచ్చినాయి అనేది మనము అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆర్ యు ప్రమోటెడ్ ఎస్ ఆర్ నో ఉంటుంది. అప్లికేబుల్ నాట్ అప్లికేబుల్ అని. అప్లికేబుల్ అయినప్పుడు అది మంత్ డేట్ అన్ని అడుగుతుంది. అది ఇచ్చేసామంటే ఆటోమేటిక్ గా అదే క్యాల్కులేట్ చేసుకుంటుంది. 6, 12, 18, 24 ఇవి ఏవైనా తీసుకున్నప్పుడు ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే ఏఎస్ తీసుకున్నారా లేదా, ఆర్ యు టేకెన్ ఏఎస్ అని ఏదో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎస్ ఆర్ నో అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ డేట్ అడుగుతుంది. ఏ రోజు మీకు 6, 12 అదే మీ ఇంక్రిమెంట్ ని బట్టి అది మనము సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే క్యాల్కులేట్ అవుతుంది. హాఫ్ పే లీవ్ మీరు ఎప్పుడైనా హాఫ్ పే లీవ్ పెట్టినారనుకోండి, అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అయితే అన్నిటికీ ఇంతే ఉంటుందండి. సరెండర్ లీవ్ కూడా ఎన్ని రోజులు పెట్టారనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ పే ఇది మన డిపార్ట్మెంట్ కి టీచింగ్ డిపార్ట్మెంట్ కి ఉండదు. కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటికి పర్సనల్ పేస్ ఇట్లాంటివి ఉంటాయి. హెచ్ఆర్ఏ అండి, ఇది రా అని చెప్తా ఉంది మనకు. ఇది హెచ్ఆర్ఏ. ఆ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది మంత్లీ హెచ్ఆర్ఏ అనేది మనము మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. అది 10 వల్ల 16 అనేది 24 అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ఇవన్నీ వైట్ బాక్స్ లోనే ఉంటాయండి. అవి మనము కొంత నార్మల్ హెల్ప్ అయితే తీసుకోవాలి. జెడ్పీపీఎఫ్ ఇక్కడ ఎవరైతే జెడ్పీపీఎఫ్ ఉంటారో సిపిఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు జెడ్పీపీఎఫ్ దగ్గర బ్లాంక్ వదిలేయండి. ఇక్కడ జెడ్పీపీఎఫ్ కాని వాళ్ళు దీన్ని వదిలేయండి. జెడ్పీపీఎఫ్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏదన్నా జెడ్పీపీఎఫ్ వాళ్ళనుకోండి, మీ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో అంది ఇక్కడ టైప్ చేయాలి.
ఎక్కడ ఏ కాలంలో చేయాల్సి ఉంటుందంటే blank N14. N14 లో చేయాల్సి ఉంటుంది. ఇది బాగా మనము ఎక్స్ప్లోర్ చేస్తే గానీ డేటా షీట్ ని ఫిల్ చేయలేమండి. /GPPF/class monthly K5 aptly J15. APGLI అండి. monthly ఇది K15. మంత్లీ మనం ఎంత కడుతున్నాం అనేది ఇక్కడ ఇచ్చేస్తే blank 3000. నేను 3000 కడుతున్నాను. ఇక్కడ N15 లో 3000 అని ఇచ్చేస్తే సరిపోతుంది. blank monthly K16 is J16. GIS ఇది కూడా అంతే అండి. ఈ పక్కన monthly దాని కింద K16. APGLI కిందే ఉంటుంది అది. blank 120. 120 నా N16. బేసిక్ 120 ఉంది కాబట్టి అది. blank N17. blank salary paid monthly K7 lit J17. LIC శాలరీలో మీకు గవర్నమెంట్ శాలరీలో LIC కట్ అవుతా ఉందంటే అంటే మీకు బిల్ పెట్టేటప్పుడే మీ శాలరీలో నుంచి డైరెక్ట్ గా బిల్ సబ్మిట్ చేసేటప్పుడే మీకు శాలరీలో నుంచి LIC డిడక్షన్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూపించాల్సి ఉంటుందండి. GIS కిందే చూపించాలి. అది కూడా అది నాకు తెలిసి పెద్దగా ఎవరికి ఉండదు. blank I7 lit J7 H.M J18. HM అలవెన్స్ allowance K8 blank ఇది కూడా HM గా ఎవరైతే FAC తీసుకుంటారో వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుందండి. ఇది allowance K8 H.M J18. employee J19. ఎంప్లాయ్ salary health insurance శాలరీ K19. హెల్త్ ఇన్సూరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము అందరూ EHS కడుతూ ఉంటాము. అది మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి blank ఉంటుంది. L blank M9 300. ఇక్కడ నేను N19. నా సబ్స్క్రిప్షన్ వచ్చి 300 కాబట్టి blank M300 N19. N19 లో నేను 300 అని చేశానండి. మిగతా ఎక్కడ చేసినా కూడా మనం ఏదైనా ఎంటర్ చేయాలన్నా అదంతా వర్కింగ్ ఏరియా కాదు కాబట్టి blank అది M19. మనకు అక్కడ తీసుకోదండి. ఎర్రర్ మెసేజ్ వచ్చేస్తుంది. blank salary health insurance employee welfare fund ఎంప్లాయీ K20. వెల్ఫేర్ ఫండ్ మనకు blank 20 L20 రూపీస్ blank ఉంటుంది. M20 N20. N20 లో ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి blank ఉంటుంది. blank employee welfare fund Sainik welfare fund సైనిక్ వెల్ఫేర్ ఫండ్ ఇది K21. అందరికి 50 రూపీస్ ఉంటుంది. ఇది blank కూడా సేమ్ L21. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కింద టైప్ చేస్తే సరిపోతుంది. Sainik welfare blank 50 ఇక్కడ చూడండి ఇక్కడ N21. నేను 50 చేశాను. blank Sainik welfare fund blank K20 blank K24. ఇంతటితో ఈ మన పేకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయినట్టే చాలా వరకు. blank Sainik welfare fund blank L21 blank M21 50 N20 20 300 N90 20 50 N20 blank left parent health debt right parent blank tax on income RS dot 70,300 కిందికి వస్తే ట్యాక్స్ ఎంత అనేది కూడా మనకు ఆ ఏడే డేటా షీట్ లోనే డిస్ప్లే అయిపోతుంది. blank enter municipal tax paid on the annual select left parent income 2022-20 blank S dot blank child fee concession J20 SW J employee J9 H dot M J18 lit J skis J lit H M U SW child left parent blank J24 blank F24 rented house / owned house blank H24 blank I24 blank J20 blank tax on income RS dot set blank enter municipal tax pay annual select incomes 2020 2020 2018-90 blank IFCHANG blank N8 blank allowance K18. ఇక్కడ అలవెన్సెస్ దగ్గర కూడా ఇక్కడ APGLI కానివ్వండి GIS కానివ్వండి ఇవన్నీ కూడా మార్చుకోవడానికి ఇఫ్ చేంజ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. దాని పక్కనే మనం ఏం చేయాలంటే అమౌంట్ కానీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అది చేంజ్ అయిపోతుంది ఎప్పటి నుంచి అనేది. P15 PIF /GPPF /month salary allowance saving M20 select merge cell tax on income RS enter municipal tax third month month 13,000 merge cells has com H25 H20 I23 ఇవి ఒకసారి మర్చిపోయినామంటే వీటిని వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేను ATC సంబంధించి కాలం మర్చిపోయినాను, అందుకోసం అది వెతుక్కోవడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా మనం కాలమ్స్ అనేటివి
బాగా గుర్తు పెట్టుకోవాలండి. J16 lit H employee youth estimate child left pet ఇవి ఎక్కడో ఉన్నాయి కాబట్టి కొంత మా మిస్సెస్ హెల్ప్ తీసుకుంటాను. టక్కని ఆమె అయితే మౌస్ తో క్లిక్ చేసి ఆడ పెట్టేస్తుంది. మళ్ళీ అది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. monthly revenue of advanced mark average 23 paid in May Q1 5000 principal amount of home రైట్ loan దొరికిందండి fee ఇది. for deductions merged cells డిడక్షన్స్ అని ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఉందంటే deductions merged cells J30 through O30 J30 నుంచి O30 వరకు ఫార్ములా ప్రిపేర్ చేశారు. ఇది వెతుక్కోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా కూడా ఓకే, మనము మన అంతటా మనం చేసుకోవాలన్నప్పుడు తప్పదు. tuition fee for 2 children merged ట్యూషన్ ఫీ ఫర్ 2 చిల్డ్రన్ ADC P31 ఇది ATC కిందకి వస్తుందండి. డిడక్షన్స్ అన్ని కూడా ATC కిందకి వస్తాయి. 15,000 నేను Q31 15,000 పెట్టాను. 15,000 ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ADC 15,000 ఈ ATC అన్ని పక్క పక్కనే ఉంటాయండి. ATC పక్కనే మనం అమౌంట్ ఎంటర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఈ కాలం మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ADC P31 ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ ATC కింద కూడా చూపించుకోవచ్చు అండి. ఇది 1,50,000 వరకు ఉంటుంది. ఇక్కడ నాకు హోమ్ లోన్ లేదు కాబట్టి నేనేమి టైప్ చేయలేదు. ఇక్కడ మనకు అనౌన్స్ కూడా వచ్చింది, దీస్ ATC అలౌడ్ 1,50,000 అనే ఇక్కడ మనకు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి మించి మనం టైప్ చేస్తే అది తీసుకోదు. LIC ప్రీమియం ఫర్ పాలసీస్ ఇయర్లీ అని ఉంది. నేను ఈ అమౌంట్ కట్టాను ఇయర్లీ. నేను ఈ అమౌంట్ పే చేశాను కాబట్టి ఈ అమౌంట్ అక్కడ తీసుకుంది. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ATC కింద ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి సంబంధించి పోస్టల్ LIC కానివ్వండి, ఆ తర్వాత సుకన్య సమృద్ధి యోజన, ఇట్లా చాలా ఇన్సూరెన్స్లు ఉంటాయి కాబట్టి వీటిలో మీకు ఏది నచ్చితే అది మీరు అన్నా మీ వాయిస్ వినపడడం లేదు. ATE అంటుంది. ఇది మనకు ఎవరికైనా ఉంటే ఇది మీకు ఎవరికైనా అప్లికేబుల్ అయితే వాళ్ళు ఇక్కడ సేమ్ ATC లో ఎట్లా చేసుకుంటారో దానికి పక్కనే మీరు అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు. సెక్షన్ 24 అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకుంటారో వీళ్ళు 2 lakhs వరకు మనము ఇంట్రెస్ట్ మనము ఇక్కడ చూపించుకోవచ్చు. ఇది కూడా పక్కనే ఉంటుంది. నేను హౌసింగ్ లోన్ లేదు కాబట్టి నేను ఇంట్రెస్ట్ చేయలేదండి. ATD ఇది మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది. ఇది మీకు ఎవరికైనా అవసరమైతే ఎవరైనా ఈ EHS కాకుండా ఇంకెవరైనా మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఈ పక్కనే ఇక్కడ వేసుకోండి. ATU అండి మనకు అందరికి చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ 1,25,000 ఇచ్చాను. ఇక్కడ మనకి ఒక లిమిట్ అప్ టు 1,25,000 అని మనకి ఇక్కడ ఇచ్చేసారు. దానికంటే మించి మనం ఎంటర్ చేసినా కూడా అది క్యాలిక్యులేషన్ లో తీసుకోదండి. ఇక్కడ మీ పర్సంటేజ్ బట్టి మీరు 80 అబోవ్ ఉంటే 1,25,000 ఇవ్వండి, బిలో ఉంటే మాత్రము 75,000 ఇవ్వండి. ఇంతటితో మనకి ఈ డేటా షీట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి.
ఇప్పుడు మనం చేసిండే డేటా అంతా కూడా నెక్స్ట్ ఫస్ట్ శాలరీ స్లిప్ చూద్దామండి. Unlock on. నేను ఇక్కడ కొంత నా మిస్సెస్ హెల్ప్ తీసుకుంటాను, ఎందుకంటే శాలరీ స్లిప్ ఒకసారి ఆమె చెప్తా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి మ్యాచ్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. లేకపోతే ఇది ఎవరిదన్నా ట్యాక్స్ చేసేటప్పుడు చేద్దాంలేండి. ఇది Annex dash I selected ఇక్కడ range. control Dash 1 పేజ్ web డౌన్ verify ఇస్తే national మీకు year అనెక్జర్ 2023-24 right parent merge cell. అనెక్జర్ 4 2 through లోకి X4. వెళ్ళిపోతుంది, క్యాలిక్యులేషన్ షీట్ లోకి వెళ్ళిపోతుంది. Month ఇక్కడ wise ఏమేమి income. ఉన్నాయి చూద్దాం. Land A1. ఇక్కడ A1 లో ఇక్కడంతా ఏం లేదండి ప్రోగ్రాము. Land ఈ రో అంతా లాస్ట్ వరకు చాలా ఉంటుంది. Land E1. Land D1. Land Annexure dash 1 left parent financial year Annexure 1 అండి 2023 ఇది. 24 right parent merge set Y Venkataraman Reddy నా S పేరు. left parents land D6 land C6 land A6 land 1 A8 March 2020 month B7 land B6 ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అండి. month B7 land B6 month wise income of merged cells మంత్ B5 వైజ్ through ఇన్కమ్ C5 ఆఫ్ అని ఉంది. Y Venkatar land what your online salary merged cells as hyperlink ఇక్కడ B5 హైపర్ through లింక్ ఒకటి AB5 ఆ, contains ఇక్కడ hyperlink. వాళ్ళు పేస్ట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇది వాళ్ళు ఓల్డ్ లింకే పెట్టున్నారండి, ఏపీ treasury.ap.gov.in కి ఇది డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మనకు ఆ వెబ్సైట్ పనిచేయదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పే స్లిప్స్ అన్నిటిని నిధి యాప్ లో నుంచి కానీ లేకపోతే పేరోల్ నిధి వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నా శాలరీ పర్టికులర్స్ చూపిస్తాను. Blank. What month wise income of merged cells? Blank. B pay C7. బేసిక్ పే అండి. ఇక్కడ Month B7. మంత్ వచ్చి మార్చి నుంచి మనకు ఫిబ్రవరి వరకు షెడ్యూల్ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ March 2023 B8 1 A8 2 A9. Aberdash సీరియల్ నెంబర్లు 2023 అవన్నీ మనకు B9. వద్దులేండి, మనకు నెలలు ఒకటి చూస్తే సరిపోతుంది. March Aberdash 2023 March సరే, మార్చిలో ఒకసారి చూద్దామండి. B8 72,810. ఇది నా బేసిక్ పే. Blank. 14,500. పైన Blank. 72,000 B pay C7. ఈ బి పే అనేది బేసిక్ పే. P.pay S.pay D7. బి నెక్స్ట్ పి పే పర్సనల్ పే లేదా స్పెషల్ పే. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ పే అనేది ఉంటుందండి. అది డేటా షీట్ లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కింద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు లేదు కాబట్టి ఇక్కడ రాలేదు. అది D.pay S.D.A E7. డిఏ Ra F7. HRA. Adjacent to hidden cell. Ara I7. Adjacent to hidden ఇది cell. ఏదో ఆర్ఏ అని ఉంది. Blank IA ఇది Ara మనకు I7. సంబంధించి Adjacent to hidden ఏహెచ్ఆర్ఏ cell. అండి. ఇది అడిషనల్ హౌస్ రెంట్ సిటీస్ లో ఉండే వాళ్ళకి ఏదో వస్తుంది. అది Fa J7. పిహెచ్ఏ 2000. ఇక్కడ 2000 J8. ఉందండి నాకు. ఇది కింది వరకు ఉంటుంది. అది నేను నెలలు ఇవన్నీ వచ్చినప్పుడు నేను Fa చూపిస్తాను. J7. CCA K7. సిసిఏ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఏదో ఇది సిటీస్ లో ఉండే వాళ్ళకి ఉంటుంది కాబట్టి అది ఎవరికైతే ఉంటుందో అక్కడ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. RA L7. ఆర్ఏ ఇది మన రేడర్ అలవెన్స్ అండి. 1000. L8. మనకు అక్కడ రేడర్ అలవెన్స్ అనేది మనకు అక్కడ లేదు, కానీ ఇక్కడ మాత్రము అనెక్సర్ 1 లో మాత్రం ఇన్సర్ట్ చేస్తున్నారు దాన్ని. ఇక్కడ మనం మాన్యువల్ గా ఇచ్చుకోవాల్సింది దీన్ని. RA L allowance M7. Blank. అలవెన్సెస్ వేరే allowance డిపార్ట్మెంట్ M7. అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ మనము పైన అలవెన్సెస్ దగ్గర సెలెక్ట్ చేసి మనం అమౌంట్ ఎంటర్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. Gross total N7. గ్రోస్ టోటల్ అండి. 99,124. ఇది నేను N8. మార్చిన ఇది నేను చెప్తాను. అది CPS 07. సిపిఎస్, Aptly P7. ఏపీజిఎల్ఐ, G.I.S Q7. జిఐఎస్, P.T R7. G.I.P.T R7. పిటి, Salary Link S7. శాలరీ, ఎల్ఐసి, E.H.I T7. Ad Tax U7. అడ్వాన్స్ ట్యాక్స్, E.H.I T7. ఈహెచ్ఎస్, నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్, Ad Tax SWF సైనిక్ CFRF వెల్ఫేర్ ఫండ్, T7. సిఎంఆర్ సిఎం రిలీఫ్ ఫండ్ అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ 3 కలిపే ఉంటుంది. అది మంత్ ను బట్టి మనము చూసుకోవాల్సి ఉంటుంది. Dedu dash beyond W 17,100. Dedu dash Deductions. beyond W ఎంత 7. అనేది మనకు అది చెప్తుంది అనమాట. Net amount నెట్ X7. అమౌంట్
ఎంత నెట్ అమౌంట్ అనేది. Blank. ఇంతవరకు Y7. మన శాలరీకి సంబంధించిన ఈ పైన ఈ రోస్ అండి, ఇవి మంత్ వైజ్ చూసుకుంటూ వద్దాము. ఒక బేసిక్ చూపిస్తాను. మొత్తం చూపించాలంటే మనకు వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయింది అనుకుంటాను. 1. A8. ఇక్కడ మార్చ్ చూడండి. Mar-2023. 72,800. Basic. Blank. 14,577. DAE7. DA 14,577. 8737. 8737 Ra HRA. M787 blank 2000 2000 Ra PH J7 allowance. 2000 blank 1000 1000 LRA raid allowance. L7 1000 blank 99,124 99,000 and 8 Prost 99,124 and 8 124 గ్రాస్ అమౌంట్ అన్నమాట. 8739 CPS 8739 సిపిఎస్ 8739 రూపీస్ కట్ అవుతుంది. సిపిఎస్ 3000 P8 3000 ఏపీజిఎల్ఐ 120 Q8 120 జిఐఎస్ blank R8 blank 300 300 ఈహెచ్ఎస్ 5,000 అడ్వాన్స్ ట్యాక్స్ 20 V8 20 వచ్చి వెల్ఫేర్ ఫండ్, ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్. 17,179 ఇవన్నీ కలుపుకొని నాకు ఎంత 17,000 17,179 179 రూపీస్ 17,179 రూపీస్ కట్ అయింది. 81,945 మొత్తం నేను నెట్ X8. అమౌంట్ 81,945 X8. 81,945 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఇట్లా మనకు శాలరీ పర్టికులర్స్ 0 Y8 ఉంటాయండి. 87.5 1 8 1 2 87 blank 7 Mar 1 A8 Mar dash 20 ఇట్లా మార్చి కిందికి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2023 జనవరి 24, ఫిబ్రవరి 24. మళ్ళా ఇట్లా రైట్ కి రైట్ కి ప్రతి నెలకి ఏప్రిల్ అనింది అనుకోండి, రైట్ కి బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, పిహెచ్ఏ, నెక్స్ట్ ఆర్ఏ, ఇట్లా మనకు అన్ని వరుసగా ఉంటాయి. ఒకసారి మనము మన శాలరీ స్లిప్ ని బేస్ చేసుకొని ఇది చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ మనకు శాలరీకి సంబంధించి అయ్యింది. మనకు ఇంక్రిమెంట్ ఎప్పుడు యాడ్ అయ్యింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. 1 A8 March 72 74,800 ఇది అక్టోబర్ వరకు 72,810 ఉండిందండి. 72,800 ఇక్కడ చూడండి, నవంబర్ వచ్చేసరికి బేసిక్ మారిపోయింది. ఎందుకంటే నాది ఇంక్రిమెంట్ మంత్ వచ్చి నవంబర్ కాబట్టి నేను పైన అక్కడ నవంబర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది మారిపోయింది. ఇట్లా డిఏ కూడా మనం ఏమి ఎంటర్ చేయనవసరం లేదు. పైన డేటా షీట్ లో చేసేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా అన్ని యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ అనెక్సర్ 1 లో ఇంకొక ఫెసిలిటీ ఉంది. మనము డేటా షీట్ ఫిల్ చేసుకోలేము అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్కటి మనము అనెక్సర్ 1 లో మనం మాన్యువల్ గా కూడా ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటుంది. అది నేను ఈసారి నెక్స్ట్ ఎవరిదైనా చేసేటప్పుడు నేను చూపిస్తాను. అది కూడా ఇది కంప్లీట్ గా ఎడిటబుల్ అన్నమాట. ఇదంతా కంప్లీట్ గా ఎడిట్ అవుతుంది ఈ అనెక్సర్ 1 అనేది. ఇక్కడ డిఏ అరియర్స్ వస్తే మనము పార్ట్ సి నేను చెప్పలేదండి, ఎందుకంటే అక్కడ మనకు డిఏ అరియర్స్ ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పలేదు. ఇట్లా 3 డిఏ అరియర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎవరికైనా అప్లికేబుల్ అయితే ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ నేను చెప్పలేదు. మీకు స్టెప్ అప్ ఇట్లాంటివి ఇవన్నీ మీరు అంతా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అర్థం అవుతుంది. లేకపోతే క్వశ్చన్ సెషన్ లో వీటి గురించి అడగండి చెప్తాను. ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటల్స్. 881,560 C31. ఇది నా బేసిక్ పే అండి. నేను ఎంత బేసిక్ పే తీసుకున్నాను అనేది. ఇది టోటల్ గా ఇయర్ లో నేను ఎంత డిఏ తీసుకున్నాను అనేది. 105,784. కంప్లీట్ గా నేను ఎంత హెచ్ఆర్ఏ తీసుకున్నాను అనేది. 22,000. ఇది పిహెచ్ అలవెన్స్ ఎంత తీసుకున్నాను అనేది. 11,000.
ఇది L31. రీడ్ రెలవెన్స్ ఎంత తీసుకున్నాను అనేది. Blank 1,223,836 and 31. Blank at 1,223,836 ఇది మొత్తం and నేను 31. గ్రాస్ అమౌంట్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంత గ్రాస్ అమౌంట్ అనేది నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. 108,504,031. Blank 108,504,031. 1,805 ఇది హెచ్ఆర్ఏ అండి. 36,000 P31. 36,000 ఏపీజీఆర్ఐ. 1440 Q31. 1440 1440 Black 120 Q18. జిఐఎస్ అండి ఇది. One black Q20 black 1440 black 0 at 3600 P31. 3600 అనేది నేను ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఇయర్లీ, ఇది ఇయర్ కి ఇంత కట్టినాను అనమాట. 60,000 60,000 అడ్వాన్స్ ట్యాక్స్ నేను 60,000 ఆల్రెడీ పే చేశాను. 70 P31. 70 అనేది మనకు అది సైనిక్ వెల్ఫేర్ ఫండ్, ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్. అది మార్చిలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి మనకు ఇవి రెండు కట్ అవుతాయి. 70 రూపీస్ మాత్రమే. 209,614 W31. మొత్తము ఇంత మనకు డిడక్షన్స్ వచ్చాయండి. 2000 ఈ డిడక్షన్స్ వచ్చింది. 1,014,222 నెట్ అమౌంట్ X31. నేను ఇంత తీసుకోవడం జరిగింది. Black 1,209,1 ఇది మళ్ళీ blank రిఫ్లెక్ట్ అయ్యింది. 31. ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ వరకు అనెక్సర్ 1. నెక్స్ట్ వచ్చి దీని మీద ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వరకు మీరు అడగండి. ఎందుకంటే ఇక్కడ పైన డేటా షీట్ లో అనెక్సర్ 1 లో మనం ఏం చేస్తే అనెక్సర్ 2 ఫామ్ 16 బ్యాక్ లో అదే జనరేట్ అవుతుంది. కాబట్టి అది మనము మీ అంతటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. లేకపోతే మీ డౌట్స్ అయిన తర్వాత ఎవరిదైనా ఇన్కమ్ ట్యాక్స్ చేసేటప్పుడు అది మీకు నేను చూపిస్తాను. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఎవరిదైనా బేసిక్ పే చెప్తే నేను ట్యాక్స్ ఇక్కడే చేస్తాను. అయినా దీపా నెట్ ఆఫ్ చేయొద్దు, దూరం పోవద్దు. మేమని ఇక్కడ రమ్మను ఒక నిమిషం. జ్యోతి, అందరికి ఒకసారి పర్మిషన్ ఇచ్చి. ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటే గనక అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు ఇప్పుడు. ఓకే అన్న, కంటిన్యూ చేసేద్దాం. ఎవరికి ఏం లేనట్టున్నాయి. రవీంద్ర అన్న, మీ బేసిక్ చెప్పండి అన్న.
అనయ్య మీరు అన్మ్యూట్ చేసుకోవాలనుకుంటా, ఒకసారి చూడండి. రమణ, అన్న మీ బేసిక్ చెప్పండి నా. ఓకే, ఏం కావాలి చెప్పు ఫస్ట్. బేసిక్ చెప్పండి నా. బేసిక్ 72810. 72810. ఓకేనా. ఇది 2023 జనవరికి ఉండే బేసిక్ ఎస్ ఎస్ ఎస్, అవును. 71810. కాదుగా 72810. 72810. ఓకేనా. ఏఎస్ నెక్స్ట్ ఏదమ్మా? Chrome IRCTCE catering food delivery for your train journeys. అది క్లోజ్ చేయి. ఐఆర్సిటిసిది ఏం కావాలమ్మా? అన్న ఒక్క సెకండ్. Google Chrome Okay. capitalize on India's energy boom rocket battery KSS precedent deck 29th left bracket compatibility mode right. అయిపోయిందా? 72810. 810. నా నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ చెప్పండి నా. ఇంక్రిమెంట్ మంత్ మంత్ సెప్టెంబర్ అమ్మా. సెప్టెంబర్ 9th month. నెక్స్ట్ ఏఎస్ ఏమన్నా తీసుకున్నారనా? లేదమ్మా. ప్రమోషన్ ఏమన్నా తీసుకున్నారనా? లేదు. లేదు. హాఫ్ ఏ లీవ్ ఏమన్నా లేదు. అవైల్ చేసుకున్నారనా? లేదు. సరెండర్ లీవ్ నా? లేదమ్మా. సరెండర్ లీవ్ లేదు. నెక్స్ట్ పర్సనల్ పే కానీ ఆ తర్వాత ఇతర పేస్ ఏమన్నా ఉన్నాయనా? లేదమ్మా, ఓన్లీ కన్వీనియన్స్ సర్వీస్ తప్పించేయండి. లేదు. నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఎంతనా మీకు పర్సంటేజ్? 16 అమ్మా, 16. 16. నెక్స్ట్ ఏపీజీఎల్ చెప్పండి నా. ఏపీజీఎల్ వచ్చేసరికి 1400. 1400 అనా? ఎస్. And 15. Lang edit lang type end lang and 15. Unlock on 1400. Lang and 16. జిఐఎస్ చెప్పండి నా. ఇక్కడ జెడ్పీపీఎఫ్ మీరు జెడ్పీపీఎఫ్ జీపీఎఫ్ లేకపోతే సిపిఎఫ్? జీపీఎఫ్ అమ్మా. జీపీఎఫ్ పెట్టు. జీపీఎఫ్. Lang and 14. Lang and 14. నా జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ చెప్పండి నా. జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ 8000 అమ్మా. 8 and 000. 8000. నెక్స్ట్ జిఐఎస్ చెప్పండి నా. 120 కదనా? Lang and 16. 120. Check 1 రమణ, ఇది ఏపీజీఎల్ 3000 అమ్మా. 3000 అనా? రీసెంట్ గా పెంచినట్టున్నారు. 3000. 1400 and 15. Lang edit lang type 3000. ఓకేనా. 3000. ఎల్ఐసి శాలరీ ఎల్ఐసి ఏం లేదు కదనా మీకు? Object graphic. లేదమ్మా. శాలరీ నుంచి డిడక్ట్ అయ్యే ఎల్ఐసి ఏం లేదు కదనా? లేదు. హెచ్ఎం అడ్వాన్స్ ఇవన్నీ ఏం లేవు. పిహెచ్ అలవెన్స్ అది అప్లికేబుల్. ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చెప్పండి. 300 అమ్మా. 300. ఓకేనా. 300. ఓకే. ఈడబ్ల్యూఎఫ్ ఇది 2050. అంతే. Object 0. తర్వాత కిందకి click. Lang and 50. చైల్డ్ ఫీజు కన్సెషన్ ఇది చైల్డ్ ఫీ కన్సెషన్ లేదు కదా ఇక్కడ మీకు? Lang and 20. లేదమ్మా. Object చైల్డ్ ఫీ graphic. కన్సెషన్ లేదు కదా? ఇది మన ట్యూషన్ ఫీనా? అంటే గవర్నమెంట్ అంటే శాలరీలో ఫీ కన్సెషన్ లేదు. హెల్త్ కార్డు అలవెన్సెస్ హెల్త్ డిపార్ట్మెంట్ అలవెన్సెస్ లేదు కదా మీకు? లేదమ్మా. ఓకే. నెక్స్ట్ ఏటీసీ రీడర్ అలవెన్స్ రీడర్ అలవెన్స్ లేదు. సిసి అలవెన్స్ నా సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఉందనా? ఉందమ్మా, ఉండేసి. ఎస్ ఎస్ కాదు, ఇక్కడ వైజాగ్ విజయవాడ విజయవాడ కదా? అవునమ్మా. 700. 700 ఉందా? 700 లేదే.
ఇప్పుడు రైట్ కి S.C.allowance, అంటే merge 21 cells నుంచి 022 22 through వరకు B22. 22 23 22 23నా 23 24 ఉందా? లేదు. ఇది CCA మాత్రము కొంచెము ఇదేదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది నా ఇది. ఓకే ఓకే 23 24 అప్డేట్ చేసిన లేదు వాళ్ళు. ఓకే ఓకే అది ఒకసారి చూస్తాను నేను కూడా. అదే ఆ ఓకే CCA మాత్రం కొంచెము ఇది కాలేదు. ఓకే ఓకే అమ్మా. ఎస్సీ అలవెన్స్ SC అలవెన్స్ ఇది లేదు. అడిషనల్ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ ఎంత ఉందన్నా మీకు? లేదమ్మా, అడిషనల్ హెచ్ఆర్ ఏం లేదు. సిటీ కాంపన్సేటరీ ఇస్తే ఇది లేదు. ఓకే నెక్స్ట్. ట్యూషన్ ఫీజు ATC కింద ట్యూషన్ ఫీ ఎంత ఉందన్నా? 50,000 అమ్మా. Blank 50,000. Q31. Blank leaving table edit 50000. సరిపోయింది. ఓకే నెక్స్ట్ లోన్ హోమ్ లోన్ హోమ్ లోన్ ఇది ఉందన్నా? లేదమ్మా. లేదు నెక్స్ట్ పాలసీస్ నా? లేవమ్మా, LIC పాలసీస్ కూడా ఏం లేవు. LIC పాలసీస్ ఏం లేవు. పిఎల్ఐ ఇవన్నీ ఏం లేవు. ఇంకా ATU కిందకి వచ్చేస్తాం నా. ఇంకా ఇక్కడ ఏం లేదు. 80U కి వచ్చేసాయమ్మా, 80Uకి వచ్చాయి. ATU ఇక్కడికి వచ్చి Blank Q43. Object graphic 1 leaving 2 5000. Blank Q44. ఇప్పుడు Object graphic. నా మీకు ఓల్డ్ రెజ్యూమ్ కావాలా, న్యూ రెజ్యూమ్ కావాలన్నా? రెండు చెక్ చేయమ్మా ఒకసారి. న్యూ రెజ్యూమ్ లో వచ్చేసరికి ఇవన్నీ ఫిల్ చేయక్కర్లేదు కదా. ఓల్డ్ రెజ్యూమ్ లో ఎంత పడుతుందో చూడు ఒకసారి. ఓకేనా. ఓల్డ్ రెజ్యూమ్ వచ్చి 68,576 నా నియర్లీ 68,576 అంతే కదా? 68,576 పడుతుందా? అవునా. ఇక్కడ CCA ఎంటర్ చేయలేదు మనము. ఓకే దానికి కొంచెం మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ అది ఓకే. పిహెచ్ అలవెన్సెస్ PH అలవెన్స్. Monthly rent paid. పీస్ అలవెన్స్ కూడా ఉందిగా 2,000. అవునా. నా మీకు విత్ హాలిడేస్ వితౌట్ హాలిడేస్ నా విత్ హాలిడేసా వితౌట్ హాలిడేస్ అన్నా? మీకు హాలిడేస్ లో కూడా వస్తుంది కదా? వస్తుందమ్మా, మొత్తం 24,000. 24,000 అంటే వితౌట్ హాలిడేస్. ఓకే. ఇక్కడ నా హౌస్ రెంట్ చెప్పండి నా మీకు. హౌస్ రెంట్ 1,50,000 అమ్మా. 13,000 పెడతానా అయితే? 13,000 ఓకే. ఈ పక్కకి రా. 20,900. ఇక్కడ మంత్లీ పెయిడ్ ఆర్డర్ పెట్టినా 1 leave 3,000. ఓకేనా. ఇప్పుడు వెకేషన్ పోస్టా వెకేషన్ నాన్ వెకేషన్? నాన్ వెకేషన్ 13,000. Object graphic. సిపిఎస్ ఓపీఎస్ ఓపీఎస్ కదనా మీరు? అవునమ్మా. ఓపీఎస్. ఇప్పుడు 88,766 అట్లా రాకూడదు. ఎందుకు వచ్చింది? Blank age 20 13,000. Monthly rent blank B20. Non-vacation Monthly rent post paid and by better you. Merge cells పెరిగింది. G26 through G27. నా మీకు నాన్ వెకేషన్ పెట్టేసరికి అమౌంట్ పెరిగింది నా ఇది. అది ఎంత ఎందుకు పెరిగిందమ్మా? ఒకసారి వెకేషన్ పెట్టి చూస్తాను నా. వెకేషన్ పెట్టి ఓకే. అంతే ఉంది. Blank B26. అప్డేట్ అవ్వడానికి కొంత టైం Monthly rent paid by you. Merge. You should submit rent receipt with PAN note. రిఫ్రెష్ చేయి. న్యూ రెజ్యూమ్ అయితే 92,031 రూపీస్ 92,031 రూపీస్. మీకు వరల్డ్ రెజ్యూమ్ వరల్డ్ రెజ్యూమ్ 88,766 నా మీకు అప్రాక్సిమేట్ గా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీకు ఎంత వస్తుంది అనేది. దానికి మ్యాచ్ అవుతుంది అన్న ఇది 88. నేను 68 అనుకున్నా అమ్మా, 68, 70 అనుకున్నాను. అవునా. అంటే యాక్చువల్గా 80U పెట్టారా? 13,000. అవునా పెట్టున్నాం. 80U పెట్టేశారా? Contains comment. ఇప్పుడు 7,900 అని ఉంది. 17,900 అని ఉంది మంత్లీ పెయిడ్. ఓహో అది నా ఇక్కడ అమౌంట్ HRA పెట్టేటప్పుడు 17,900 ఉండింది.
దానివల్ల మీకు ఓకే ఏమైందంటే 60 అదే 68,000 చూపించింది. మీకు అదే ఓకే అమౌంట్ పెడితే మీకు ఇదే వస్తుంది 68 ఓకే వస్తుంది. ఓకే 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 ఇక్కడ అమౌంట్ ఓకే. మనము హెచ్ఆర్ఏ తగ్గించాం కదా ఇక్కడ మనము హౌస్ రెంట్, అవును దానివల్ల మీకు అమౌంట్ అనేది తగ్గింది. పెరిగింది. ఓకే 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 అదే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెరిగింది. ఓకే ఇక్కడ హెచ్ఆర్ఏ పెంచుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. తగ్గుతుంది. ఓకే ఓకే 17,900 మ్యాక్సిమం ఇచ్చాడా? అవునా. ఓకే ఓకే ఇప్పుడు 13,000 పెట్టింటే 88,000 8860 766. అంటే నియర్లీ ఏమంటేనా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మా కొలీగ్స్ మేమంతా సేమ్ బేసిక్ లో ఉన్నాము, ఇదే బేసిక్ లో. ఓకే వాళ్ళకి చేసినప్పుడు కూడా ఓల్డ్ రెజ్యూమ్ లో 84 వచ్చింది. ఓకే ఓల్డ్ రెజ్యూమ్ లో ఓల్డ్ రెజ్యూమ్ లో 84 వచ్చింది. మీకు హెచ్ఆర్ఏ 16% కాబట్టి మోస్ట్లీ వచ్చే అవకాశం ఉండొచ్చున్నా. ఓకే అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే రమణ, యాక్చువల్ గా వాళ్ళకి 1,25,000 ఎగ్జామ్షన్ ఉండదు కదా ఎవరికినా? మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ది అవునా. ATU ఎగ్జామ్షన్ ఉండదు కదా వాళ్ళకి? ఉండదునా. ఉండదు అవునా. కాబట్టి అది కొంచెం వేరియేషన్ వస్తుంది. ఓకే ఇక్కడ ఏదో సరే నాకు కూడా ఇక్కడ వేరియేషన్ వస్తుందినా. ఇది ఓకే మల్టిపుల్ టైప్స్ చేయటం వల్ల ఏదైనా ఎర్రర్ అదేలే ఓకే ఓకే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి న్యూ రెజ్యూమ్ మీద ఓల్డ్ రెజ్యూమ్ చదివితే బెస్ట్ అనేటువంటిది క్లారిటీ వచ్చింది. అంతే కదా? మాక్సిమం లోపల ఇదేమైనా అప్డేట్ అయితే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. Control అదే num ఇప్పుడు lock యాక్చువల్ on. గా అంటే న్యూ ఇప్పుడు రెజ్యూమ్ హెచ్ఆర్ఏ లో పెంచి చూడండి ఒకసారి. Dash I 96,000. హెచ్ఆర్ఏ పెంచి చూడండి ఒకసారి. హెచ్ఆర్ఏ పెంచితే ఆల్రెడీ పెంచినాం కదా. హెచ్ఆర్ఏ పెంచినాం అనుకో మా 68 వచ్చేస్తుంది. ఓకే అదే అమ్మా ఇప్పుడు యాక్చువల్ గా అవునా. మనము న్యూ రెజ్యూమ్ లో కంటే కూడా ఓల్డ్ రెజ్యూమ్ బెస్ట్ అనేటువంటిది మనకు క్లారిటీ ఓల్డ్ వచ్చింది కదా రెజ్యూమ్ అప్పటికి. బెస్ట్ నా మనకి. అది ఫస్ట్ మనకు ఆ క్లారిటీ. అవునా. అది అంటే ఆల్మోస్ట్ నా గ్రాస్ సాలరీ 13 lakhs ఉంది. 13 lakhs ఉండి ఈ మినిమం ఇవి ఉన్న వాళ్ళకి కూడా ఓల్డ్ రెజ్యూమ్ బెస్ట్ అనేటువంటి ఒక క్లారిటీ. అవునా. ఓల్డ్ రెజ్యూమ్ అంటే బెటర్. ఒక విధంగా చూస్తే కనుక నాకు ఇన్సూరెన్సెస్ లేవు, ఈవెన్ ఆల్సో హౌసింగ్ లేదు, ఎడ్యుకేషన్ లోన్ లేదు, ఇవన్నీ లేకపోయినా కానీ ఓల్డ్ రెజ్యూమ్ బెస్ట్ అనేటువంటిది క్లారిటీ వచ్చింది కదా మనకి. అవునా. ఓ పని చేద్దాం అప్పుడు ఇప్పుడు సేమ్ మీది నాది సేమ్ బేసికే కాబట్టి ఒక నెల నీకు ఎంత తేడా వస్తుంది వచ్చేసి రమణ? నీకు ఎంత వస్తుంది? నాకు 70,339 రూపీస్ వస్తుంది. 70,000 అంటే 80 కింద 1,50,000 ఉందా నీకు? చూపించేసాను నేను 1,50,000 చూపించేసాను. చూపించేసావు 70,000 వస్తుంది. 70,000 వస్తుంది. ఓకే ఓకే మీకు నియర్లీ కొంచెం అటు ఇటు రావచ్చు అని నేను కూడా అనుకుంటాను. ఓకే ఇప్పుడు నీది గ్రాస్ ఎంత యాక్చువల్ గా? అన్నా గ్రాస్ ఎంత ఉంది నీకు? గ్రాస్ వచ్చి 12,23,000 సంథింగ్ ఉందినా. వచ్చిందా? ఓకే ఓకే ఒక్క నిమిషం నేను చెప్తాను నాది గ్రాస్ ఎంత వస్తుంది. 12,61,942 రూపీస్. ఇక్కడ రేడియో తీసి ఆడ అనెక్సర్ 1 లో అంతే మా నాది కూడా అంతే వస్తుంది రమణ. 12,30,000 అంతే మ్యాక్సిమం అంతే వస్తుంది. మీది 12% హెచ్ఆర్ఏ? అవునా నాది 12%. ఓకే అంటే మాది కూడా అంతే వస్తుంది ఆల్మోస్ట్. అది కూడా 12,44,000 ఎంత కనిపిస్తోంది. దాంట్లో ఒక 4 నెలలు మళ్ళీ తేడా వస్తుంది కాబట్టి, ఎందుకంటే నాది సెప్టెంబర్ నుంచి ఇంక్రిమెంట్ కదా అవునా. సెప్టెంబర్ అక్టోబర్ కాబట్టి మార్చి ఏప్రిల్ అదే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ 6 నెలలు దగ్గర 5 నెలలు దగ్గర ఒక 10 తగ్గుతుంది. మీది నాది ఆల్మోస్ట్ ఒకటే అవ్వాలి అన్న. అవునా. ఒకసారి నా రెజ్యూమే పెట్టి చూద్దాం అది నాదే పెట్టి చూడు. Alt F4, save button to activate. Avoid losing changes to cancel. Choose a save button. Don't save. Enter. KSS Crescent 1st Feb.
blank, age 11,005. You should submit render receipt with PAN. No, Alt F4. Save button to activate. Avoid loot cats. Choose a save button. Don't save. Enter. Ramana left blank. AD30. Zoom downloads. Downloads items last month, last week expand last month EMS underline under last week KSS income Y last week Earl KSAP the dashboard day attack ape the 20 earlier than yesterday expand Zoom underline yesterday left today expanded Ramana it enter. Please wait. Ramana left bracket compatibility mode right bracket Ramana.xls the next dash I blank AD blank AD31 num lock on 3 num lock Annex -2 blank S6 7 tax S50 70 annex dash I blank 8 blank ace blank Z38 first cell blank A6 blank B6 blank dp.ps.pay DA RA FRA I7 adjacent to FA J7 2000 J8 blank 1000 L8 blank leaving tape 1000 blank edit blank L10 1000 blank edit 1000 blank at 1000 blank at 1000 blank at 1000 blank at 1000 blank edit 1000 blank edit 1000 blank edit 1000 blank leaving blank L20 ఇది అనెక్సర్ లో మీవి కొన్ని మాన్యువల్ గా చేస్తానా అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. blank L7 ఓకే అమ్మా. blank RA L7 allowance M7 gross total N7 allow RA CCA నా K7 సిసిఏ చెప్పండి నా. blank K8 700 అమ్మా. num lock on 7 leave 0 blank K9 7 0 blank నా K10 ఆల్ మంత్స్ వస్తుంది కదా 12 మంత్స్ కి వస్తుంది కదా. 12 months వస్తుందమ్మా. 7 edit 0 blank K11 7 edit 0 blank K27 edit 0 blank K13 7 edit 7 blank K7 edit 0 blank K57 edit 0 blank K16 7 edit 0 blank K7 edit 0 blank K18 7 సరిపోయిందా? edit 0 అవ్వాలి కదా. blank K97 0 సరిపోయిందా. blank K20 blank dash blank K20 dash blank K20 blank K700 blank K20 dash K20 blank K28 8,400. అంతేలే 12 నెలలు blank K23 num lock off data sheet డేటా this షీట్ worksheet is పైకి 12 వచ్చి embedded ఇంక్రిమెంట్ objects మంత్ 25 సెప్టెంబర్ పెట్టు. సెప్టెంబర్. ఇప్పుడు పైన ట్యాక్స్ చూడు. ఇప్పుడు 70,000 997. నా 70,997 వస్తుంది నా ఇప్పుడు ట్యాక్స్ మీకు. అది కరెక్ట్. ఇప్పుడు ఉన్నా ఇక్కడ నేను నాకు 80C కింద ఇవి పెట్టున్నాను LICలో. మీకు ఇక్కడ కొన్ని మార్చాలా 3000 ఏపీజీఎల్ఐ 3000 కదనా. నా ఏపీజీఎల్ఐ 3000 అమ్మా. అవన్నీ ఇంకా ఏపీజీఎల్ఐ ఇవన్నీ కూడా 80. మీకు ఇక్కడ ఏం చేయాలంటే జెడ్పీపీ అది ఓపీఎస్ పెట్టు. మీ సిపిఎస్ కదా. అవునా మాకు అక్కడ 50,000 ఎగ్జామ్షన్ వస్తుంది. ఎన్పిఎస్ ఎగ్జామ్షన్ వస్తుంది కదా. అవునా ఇక్కడ ఓపీఎస్. ADU has formed select these merged cells. ADU has 80 sec.80 C P38. కింద Any blank 5Q3 not paid in Octash blank
Blank. Off dash 23. Merge. Jolt. Junt. At Mar. Advanced. Monthly rent. P.H.CL. Rented house / on vacation / non-vacation. Non-vacation Merge ఇది. cells. C23 through E. ఇంత సిపిఎస్ ఓపీఎస్ పెట్టు. ఓకేనా? Blank. ఇప్పుడు G23. 81,397 వచ్చింది. Blank. ఇక్కడ GPTF LIC ఇక్కడ ఏపీ PS0552. Merge cells. As జెడ్పీపీఎఫ్ comment. అమౌంట్ ఇవ్వాలి కదా. G23. ఇక్కడ H23. 16% Vacation. కదా. A23. 16% జెడ్పీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ పెట్టు. నా జెడ్పీపీఎఫ్ 8,000 కదనా మీకు? జెడ్పీపీఎఫ్ కాదమ్మా, జీపీఎఫ్. N14. జీపీఎఫ్ ఓకేనా? Blank N13. Blank N4. Num lock on. 8. Leave it 0 0 0. ఏపీజీఎల్ఐ 3,000 కదనా? అవును. నెక్స్ట్ జిఎస్ 120 అంతేనా? ఎవరు వచ్చినారు? Blank and part dash B. Merge step. Blank and part dash B. Blank part dash A. Merge cell. Income tax part dash blank. HTTPS code. Blank E3. Blank D3. వాళ్ళు వస్తారా? Part dash A. Sir. Income tax Sir. calculation. Blank. Does it scope work in Zoom place? meeting లో Map district. Merge class cell. C11 through ఇన్కమ్ E11. ట్యాక్స్ గురించి Map ఎక్స్ప్లెయిన్ O. M2 blank. D14. Blank D6 blank. Below 60 wise O dot vacation / non-vac red peak month fusions advanced mar dash abra dash mid offset that knob that jan that feb dash total blank total advanced tax of blank అదే merge మన cells వాళ్ళకి C45 through H4 blank total advanced tax amount merge cells blank K dot S blank K dot S blank ఇప్పుడు KSS చెప్పండి ట్యాక్స్ ఎంత ఉంది? blank K blank B40 blank K dot blank KSS blank merge cells blank W blank merge cell for more detail blank merge cells as formula V40 blank. These ADC sections are all limited up to 150,000 merge cells at blank AB38 అనేక బెడ్లు 3. Unlock annex dash 2 annex that blank S60 blank 60,000 merge blank at 28,000 blank signet blank at blank signet blank 28,000 tax to be paid now merge at 28,760 blank 60,000 merge sec.192 left pair blank tax to be paid now merge నా cells at 88,000 formula వచ్చింది నా మీకు. B67 through R67 88 వచ్చిందమ్మా. అవునా? అది ఇందాక వచ్చింది కూడా అదే వచ్చింది, కరెక్టే. అవునా? ఓకే ఓకే ఓకే. ఒకసారి ఇది చూడండి. నీకు నాకు డిఫరెన్స్ ఎన్పిఎస్ ఒకటి, ఇంకేం డిఫరెన్స్ ఉందమ్మా? నా ఎన్పిఎస్ ఒకటి, నీ సేవింగ్స్ దాని మీద నాకు కొంత తేడా ఉంది. సేవింగ్స్ 1,50,000 కదా? అవునా? ఇద్దరికి అదే కదా, సేమే కదా? సరే సార్. పట్టుకున్నా ఏమన్నా దాంట్లో ట్యూషన్ ఫీ కొట్టలేదా? అన్న ఒక్క సెకండ్. ఓకే. సరే ఏమనుకోదు అన్న, చెప్పండి ఇప్పుడు. ట్యూషన్ ఫీ కొట్టలేదమ్మా? ట్యూషన్ ఫీ నేను 15,000 పెట్టున్నా, అది చూపించాలి మీకు. 15 సార్. సోషల్ బుక్స్ లేదు. లేదు. ఒక్క సెకండ్, ఇది ట్యూషన్ ఫీ మీరు 15,000 పెట్టారు, అన్నయ్యది వచ్చి 50,000 పెట్టారునా? 50 50 అన్నయ్యది, మీది 15. ఒక్క సెకండ్. policies premium principal amount of tuition fee ADC 15,000 blank leaving table edit blank num lock on 5 0 0 0 0
blank, Q50,000, Q31, RS tax on it blank, Q tax on income RS.88,700 blank, 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 Q20 blank, 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 Q20 blank, Q20 blank, 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 Q23, page up blank, Q10, control num lock. జ్యోతి పాస్ చేసుకోవాలనుకుంటా చూడు. 72,810. పెట్టిన నెక్స్ట్ మంత్ వచ్చి సెప్టెంబర్ కదనా? సెప్టెంబర్. సెప్టెంబర్. నెక్స్ట్ ఇవన్నీ ఏం లేవు. జీపీవి జిపిఎఫ్ ఇది హెచ్ఆర్ఏ 16%. 8,000 and 14. 8,000 కదా? Num lock on 8, S000. నెక్స్ట్ Blank and 15. 3,000 కదనా Object ఏపీజీఎల్ఐ? అవునమ్మా. 3,000. 000. నెక్స్ట్ జిఐస్ ఇది పెంచు కొంచెం అదే ల్యాప్టాప్ స్క్రీన్ 8,000 and 3,000 blank and 61, 2, నువ్వే పెంచుకోవాలి. 0. Blank and 120 and blank and blank L16 monthly K16 salary paid monthly K17 link J17 వదిలింది సార్. yes J16 అయిపోయింది కదా? ఇప్పుడు ఈహెచ్ఎస్ blank and 19 300 డబ్ల్యూఎఫ్ blank and 20 ఎస్ Yes, sir. డబ్ల్యూ blank and 25 రీడర్ లేదు. బిహెచ్ఎల్ సిసిఏ సిసిఆర్ 50 and 21 object graphic విజయవాడ. ఏటీసీ కింద 50,000. పెట్టు. blank Q35 000 ఓకే నెక్స్ట్ అక్కడ జడ్పీపీఎఫ్ అమౌంట్ వేసినామా 8,000. నెక్స్ట్ జిపిఎఫ్ అమ్మా. అదేనా హౌస్ రెంట్ దగ్గర ఇదే. blank Q44 object graph 1 2 అక్కడ blank Q43 object graphic 1 2 ఆడాడు 1-2 పడింది. 500 ఓకే నెక్స్ట్ 12 These are- Q44 blank edit blank type of text blank L18 allo H blank 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 E blank D18 blank blank below 60Y slash above 60Y O dot P dot S slash C dot P dot S merge cells C22 through E22 O dot P dot F blank F22 O dot blank 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 O dot P dot S slash C dot P dot ఓపీఎస్ పెట్టు. పెట్టిన vacation slash non-vacation వెకేషన్ రెంటెడ్ హౌస్ నా రెంటెడ్ ఎంత పెడదాంనా? 13,000 పెడదామన్నా? రెంట్ హౌస్ రెంట్ మాక్సిమం 17,900 ఇచ్చాడా? మాక్సిమం మాక్సిమం ఇప్పుడు 20,000. మీకు సిటీ కాబట్టి 20,000 ఇచ్చాడు. 20,000 పెట్టేసి 20,000 అది అట్లే డిఫాల్ట్ గా. ఇప్పుడు 69,075 రూపీస్. నా 69,075 రూపీస్ వచ్చింది నా మీకు ఇప్పుడు ట్యాక్స్. ఓకే ఓకే ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనుకుంటాను నాకు తెలిసిన. ఇది కరెక్ట్ అమ్మా. ఇది 20,000 పెట్టేసరికి ఇంత వచ్చింది. ఓకే దీన్ని 13,000 తో ఒకసారి చూద్దామన్నా? చూడమ్మా. 13,000 20,900 merge cells as comment H blank leaving table edit 1 3 0 0 0 సరిపోయిందా? ఇప్పుడు ఇప్పుడు అంతే ఉంది.
మారలేదా? ఆహా, మారాలే. మారలేదు. You should submit render Ah, receipt with ఇప్పుడు pan no house 88,000 owner merged cells. 766. C28 through H29. 88,766 వస్తుంది నా ఇది. 13,000 పెడితే 13,000 పెడితే ఇంత వస్తుంది. ఓకే అమ్మా అయితే కనుక అదేనా? ఓకే ఇప్పుడు అమ్మా. 20,000 పెట్టడంలో ఏమన్నా ప్రాబ్లం ఉందానా? ఏం లేదు కదా. ప్రాబ్లం ఏం లేదు మా. ఇక్కడ ఏమడుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ Blank, merge Monthly blank. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం ఏంటంటే అమ్మా మీకు 36,000 పర్ యానం అంటే మంత్లీ 3,000 చొప్పున కట్టేటువంటి చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు హెచ్ఆర్ఏకి. Blank. 1,36,000 దగ్గర నుంచి 1 lakh వరకు కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఇంత మేము పే చేస్తున్నాము అని చెప్పేసి రిసిప్ట్ సబ్మిట్ చేయాలి. 1 lakh అబోవ్ ఎవరైతే కనుక పర్ ఇయర్ రెంట్ మేము పే చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే మీ హౌస్ ఓనర్ ఉన్నారో అతని పాన్ కార్డు కూడా అటాచ్ చేయాలి. అంతే కదా, అంతకు మించి అయితే ఏం అంతే. సమస్య అయితే ఏం లేదు. ఇక్కడ ఏం చూడు లేదు. మా, ఇక్కడ కాకపోతే ఇప్పుడు 20,000 పే చేసామని చెప్పినప్పుడు పాన్ కార్డు సబ్మిట్ చేయాలి. 20,000 పే చేస్తున్నామని చెప్పినా ఉండాలి, 13,000 పే చేస్తున్నామని ఉండాలి. ఇక్కడ చూడు మా, ఇక్కడ చూడు Monthly, you should submit render You receipt with pan no house you owner should merged you cells. should C28 submit through H29. PAN card Rent house rent receipt receipt by with హౌస్ mark. అదే హౌస్ ఓనర్ అని వచ్చేసింది. అదే తగ్గించేసాం అనుకో Blank, I28. I20 blank, I28. You should submit render receipt blank, I28. Blank, you should submit render receipt with H30. Blank, I30. Amount quarter, G30. Cells, C28 through H29. Third blank, I26, 13,000. Blank, blank. ఇక్కడ 5,000 ఇచ్చి చూద్దాం. 5,000. 5,000 కూడా అక్కర్లేదు, 8,000 ఇవ్వు. Monthly rent paid by you, merged cell. You need not submit rent receipt for this rent. Merged You cells, need C28 through not H29. submit Rent receipt rent receipt అని ఉంది. అది. ఓకే. for this rent. Blank, I20 blank, merged set tax on income mark blank, deductions blank, tax on income blank, I20, 5,000. ఇప్పుడు merged cells, 8,400 blank, పెట్టి edit, blank, 3,000 పెట్టి hypertext. చూద్దాం. ఆ, 8,003 అంతే 300 కరెక్టేలేమ్మా. 300. You should submit rent receipt without pan no only, merged cells. ఇప్పుడు C28. అదే ఫామ్ పెట్టమంటున్నాడు కానీ వితౌట్ పాన్ అంటున్నాడు. 8,000. అవును, వితౌట్ పాన్ కార్డ్. వితౌట్ పాన్ కార్డ్. అవును. 8,000. You should submit rent receipt with 8,300 merged cells as comment. ఇట్లా మీకు H26 through అప్రాక్సిమేట్ గా H27. కొంచెం దగ్గరగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీకు ఇదే కొంచెం అటు ఇటు. అంతే అమ్మా. అదేనా? కరెక్ట్, ఇది కరెక్ట్ యాక్చువల్ ఉన్నది. అవునా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది అనెక్సర్ 2 ఫార్మ్ 16 ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దామన్నది చాలా టైం తీసుకుంటుంది. సెక్షన్స్ ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. అక్కర్లేదమ్మా, చాలు ఇంతవరకు. ఫస్ట్ వాళ్ళకి మినిమం అవగాహన వస్తే కనుక సరిపోతుంది. అది బ్రీఫ్ గా చెప్పేసాయినా. ఇప్పుడు ఫార్మ్ 16 అంటే ఏంటి, ఇంకేదో వదిలేసాను అన్నారు కదా, దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాయండి, బ్రీఫ్ గా చెప్పేయండి చాలు. ఇక్కడ మనకు డేటా షీట్ లో మనం డేటా ఇస్తే ఆటోమేటిక్ గా అనెక్సర్ 1 లో మన శాలరీ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మన శాలరీ స్లిప్లు పెట్టుకొని నిధి యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటితో కంపేర్ చేసుకొని ఏదైనా ఇక్కడ కూడా రాంగ్ ఎంట్రీస్ ఉంటే అనెక్సర్ 1 లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చూపించాను. అక్కడ ఇక్కడ అన్ని మార్చుకోవడానికి వీలు అవుతుంది. విత్ ఏది బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ మనం ఏమేమి మార్చుకోవాలో ఎవ్రీ1 ఇక్కడ మనము చేంజ్ చేసేసుకుంటాము. ఇంకా అనెక్సర్ 2 వచ్చేసరికి Annex -2 blank total raw
received. Total blank blank. See standard deduct income from blank. See span colon vert blank income from gross salary. C8. ఇన్కమ్ ఇక్కడ ఒకసారి టేబుల్ సింపుల్ గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Standard deduction income from blank blank ఇన్కమ్ ట్యాక్స్ E8 క్యాల్కులేషన్ blank blank E10 blank blank G10 blank 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 C10 raw exemption total basic pay C12 total DA C30 total raw blank standard income. ఓకే, అన్ని టోటల్స్ చూపిస్తుంది ఇక్కడ. Income from gross salary ఇక్కడ C8 గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ గ్రాస్ standard deduction Standard Section deduction 16 left HRA. parent blank C raw exemption Raw Income HRA left exemption parent, total basic pay టోటల్ C12 బేసిక్ పే, total DA ఓకే. టోటల్ డిఏ, total raw receipt C14 టోటల్ హెచ్ఆర్ఏ రిసీవ్, blank deductions from salary Okay. income merchant sales Deductions for C16 salary through income. conveyance allowance కన్వేయన్స్ other అలవెన్స్, allowance C18 convey other allowance Other C allowance. profession tax C19 ప్రొఫెషనల్ Okay. ట్యాక్సెస్, blank income from other sources merch Income sales other C21 sources. income from Hmm. merch Bank sales interest. formula income blank merch ఇవన్నీ blank చాలా merch ఉంటాయి sales మనకి as ఇవి. formula ఇవి Okay. ఓన్గా మొత్తం అంతా యాన్యువల్ మొత్తం ఇయర్ మొత్తంలో తీసుకున్నటువంటి టోటల్ పేమెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ మొత్తం. మొత్తం ఉంటుంది మా. అదే. ఈ డిడక్షన్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇది గ్రోస్ అమౌంట్ వచ్చి 1261,000 సంథింగ్ ఉంది. దీంట్లో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పోతుంది. 11,000 ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మనము నెమ్మదిగా కూర్చొని ఓపిక్ గా మనము ఫాలో అవ్వాలమ్మా. చెక్ చేసుకుంటే అది టాలీ అయిందా లేదా అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇక్కడ నెట్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఎంత కట్టాలనేది. ఇక్కడ 98,000 సంథింగ్ ఏదో వచ్చింది. 13,000 రిసిప్ట్ ఉండటం వల్ల అంత వచ్చింది. అదే 20,000 20,000 పెడితే అంటే మనము మన శాలరీలో 40% వరకు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. దీనికి సంబంధించి దీనికి సంబంధించిన విషయము. మనము హెచ్ఆర్ఏ పెంచుకుంటా పోతే మనకు ట్యాక్స్ తగ్గుతుంది. దానికి తగినట్లే ఓనర్ దగ్గర మనము పాన్ కార్డు, అతని సిగ్నేచర్ మనము హౌస్ రెంట్ రిసిప్ట్ లో పెట్టాలి. ఓకే. ఇది మనకు బేసిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి డేటా షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలా, ఆ తర్వాత అనెక్సర్ 1 ఏ విధంగా ఫిల్ చేయాలా. మీరు డేటా షీట్ లో గానీ అనెక్సర్ 1 లో గానీ మీరు ఏవైనా చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు. మళ్ళీ అనెక్సర్ 2 ఫార్మ్ 16 లో మనం ఎటువంటి చేంజెస్ అనేటివి ఎవరు కూడా చేయడానికి వీలు లేదు, ఎందుకంటే అది ఫార్ములా అప్లై అయిపోతుంది కాబట్టి. ఇది అందరూ కూడా గమనించి దీని మీద ఇంకా ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి, లేకపోతే గ్రూపుల్లో కానీ మెసేజ్లు పెట్టండి. దీనికి సంబంధించిన లింక్, సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి నేను అందరికి గ్రూపుల్లో వాట్సాప్ పెడతాను, VCA గ్రూపుల్లో. దీన్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, మాక్సిమం మనమే చేయొచ్చు చాలా వరకు. కొన్ని సెలక్షన్ మోడ్స్ మాత్రము ఒకరి హెల్ప్ అయితే ఉండాలి. దీనికి కూడా వాళ్ళకి ప్రోగ్రామ్ డెవలపర్స్ కి మెయిల్ పెట్టి దీన్ని కూడా కొంత ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. చాలా వరకు మాక్సిమం ఇది అయితే టీచర్స్ కి అయితే నాకు తెలిసి చాలా బాగుంది. ఇప్పుడు కూడా మా కొలీగ్ కూడా వచ్చి ఒక ట్యాక్స్ చేద్దామని మన ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు సార్ వచ్చి చూసుకొని పోయినాడు. అంటే దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఒకసారి అందరూ గమనించండి. ఎస్పెషల్లీ విజువల్లీ ఇంపైర్డ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేస్తారనే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళు వచ్చి మన దగ్గర కూడా ట్యాక్స్ అనేది చేపించుకోబోతున్నారు. వావ్, సూపర్ నా, ఇది ఎక్సలెంట్ హైలైట్ అసలు. మీరు ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మా కొలీగ్
వచ్చిన్నారు. ఆయన వచ్చి అవునవును. ప్రోగ్రామ్ ఇది చూసేసి సార్ రేపు చేద్దాంలేండి అని వెళ్ళిపోయినాడు. ఉమ్, ఏమంటే మా స్కూల్లో అందరికీ ట్యాక్స్ మాక్సిమం అందరికీ నేనే చేస్తాను. ఉమ్, ఓకే. కాబట్టి ఈ అవకాశం నాకు కలిగినందుకు మళ్ళా మరొకసారి మా స్కూల్ స్టాఫ్ కూడా నా మీద నమ్మకం పెట్టి అందరూ నా దగ్గరే చేయించుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషం. అంతేకాకుండా విజువలీ విసిఏ రవీంద్రన్న కానీ లేకపోతే ఈ విసిఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నా మీద నమ్మకం పెట్టి ఇంత ప్రొలాంగ్ వీడియో అయినప్పటికీ కూడా చాలా ఓపిక్గా ఉండి ఈ యొక్క జూమ్ లింక్ లో వెంకట గారు కానీ జ్యోతి గారు కానీ పద్మజ గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి చాలా మీ యొక్క పేషెన్సీని ఇప్పుడు నేను టెస్ట్ చేయడం జరిగింది. అనేత మీరు ఎవరు భావించద్దు ఇంత ప్రొలాంగ్ అయిన దానికి. కాబట్టి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మీకు నేను చేసిన వర్క్ కొంత సాటిస్ఫై అయి ఉంటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యాక్చువల్ గా ఏంటంటే పేషెన్సీ అని కాదు కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మేమందరం కూడా భావించామన్నమాట. స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా అలాగే అనుకున్నారు కాబట్టి ఇంతసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కదా ఒక విషయము, నార్మల్ పీపుల్ వచ్చి నా దగ్గర చేసుకుంటున్నారు అనేది చాలా చాలా అచీవ్ చేసినట్టు అన్నమాట మనం. ఎందుకంటే ఇది తమాషా అయిన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము దాంట్లో ఎంత రిస్క్ ఉంది, ఎంత కష్టం ఉంది అనేది అర్థమవుతుంది. బట్ ఇది ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత కావాలంటే మనమే సిస్టమ్ మీద కూర్చుని చేసేసేయచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అందరూ పొందాలి, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి అనేదే మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారి మోటో అయినా, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ టీమ్ మోటో అయినా అదే. కాబట్టి ఇప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేసినందుకు మేమందరం ఖచ్చితంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సహకరించినటువంటి మేడంకి కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు నేను ఈ మాట అన్నాను అంటే, నేను ఫస్ట్ నుంచి కూడా నిన్నటి నుంచి గ్రూప్ లో మెసేజెస్ పెడుతున్న ప్రతిసారి చెప్తున్నా, కొద్దిపాటి సపోర్ట్ తో లేదా ఇప్పుడు చెప్పాను ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపాటి సపోర్ట్ చేస్తే అని చెప్పేసి, ఆ విధంగా కొద్దిగా 10% అనేది ఎంకరేజ్మెంట్ ఉంటే గనక 100కి 200% మనం ఖచ్చితంగా విజయాలు సాధించవచ్చు అని నిరూపించేటటువంటి కార్యక్రమం ఇది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టే ఈ ప్రోగ్రామ్ చేయాలని సంకల్పించడం జరిగింది. అది జ్యోతి ఫస్ట్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చేద్దాము మన యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి తను ఫస్ట్ సలహా ఇవ్వడం జరిగింది. నాకు ఫస్ట్ మీరే గుర్తుకొచ్చారనమాట, మీరు చేస్తారు కదా అని చెప్పేసి, అందుకని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత వెంకట్ గారు చెప్పగానే బాగా కోఆపరేట్ చేయడం, స్టేట్ ప్రెసిడెంట్ గారు బాగా తన టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇంతసేపు ఉంటారనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అని భావించారు కాబట్టే ఉన్నారు అనేది అర్థమైంది. మన వాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని, ఇది ఇప్పటికిప్పుడు కాకపోయినా మెల్లగా అయినా ఇది మన చేంజ్ అనేది తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో మనంతటా మనమే సిస్టమ్ ముందు కూర్చొని చేసుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకట్ గారు, జ్యోతి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత ఇక్కడ అటెండ్ అయినటువంటి జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక చక్కటి కార్యక్రమంలో కలుసుకునేంత వరకు సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూట్యూబ్ టీమ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా.